నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. మార్పు అయితే వచ్చింది కానీ అది ఊహించిన మార్పు కాదు. గుండెల్ని పిండేసే మార్పు. నిన్నటి దాకా పండగలా సాగిన వ్యవసాయం, పచ్చని పొలాలు, నిండు కుండల్లాంటి చెరువులు, ఇదంతా నిన్నటి ముచ్చట. మరి ఈరోజు ఎక్కడ చూసినా ఎండుతున్న పైర్లు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతలు, రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? కొడంగల్లో ఎన్నికల ప్రచారంలోనా, లేక ఢిల్లీలో అధిష్టానం చుట్టూ ప్రదక్షిణల్లోనా? రైతు చస్తుంటే పలకరించే తీరిక లేదు గాని పక్కా రాజకీయ ప్రతీకారాలకు మాత్రం టైం పక్కాగా ఉంది. కేవలం 2 రోజులు, 1 కాదు 2 కాదు, ఏకంగా 8 మంది రైతులు బలయ్యారు. కొందరు అప్పులు తీరక ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేక గుండాగి చనిపోయారు. రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు కదా, కానీ వస్తోంది యమరాజ్యం అని రైతులు ఇప్పుడిప్పుడే లబోదిబోమంటున్నారు. వ్యవసాయ రంగంలో మోగుతున్న ఈ చావు డప్పుకు ముమ్మాటికి మీ చేతకానితనమే కారణమని ప్రతిపక్షాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి. కేసీఆర్ సార్ పోయిండంటే ఇగో మా బతుకులు ఎస్ట్ అయినాయి, రైతులందరూ సచ్చటాట అయినరు. ఏం పాడతలేవు, నీళ్లు లేవు. ఆ రేవంత్ రెడ్డి గుణం రాదు రేవంత్ రెడ్డికి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతుంటే మీరు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కల్లో, ఎంపీ సీట్ల లెక్కల్లో మునిగిపోయారు. పీకల్లోతు సంక్షోభంలో ఉన్న అన్నదాతను కాపాడాలన్న సోయి ప్రభుత్వానికి 0.5% కూడా లేకపోవడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం కాక మరేంటి? అసలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చింది కేసీఆర్. ఇవ్వల్ది కాలే, ఇన్ని తరాల నుండి ఎప్పుడు గాని కొట్లాడి కాలువలు తెచ్చింది కేసీఆర్. ఒక అంతకు దేవుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టి కనీసం రిపేర్లు చేయకుండా, నీళ్లు వదలకుండా లేని సాగునీటి సంక్షోభాన్ని సృష్టించారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఏమైంది? భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి, బావులు ఎండిపోయాయి, బోర్లలో నీళ్లు రాక రైతులు అప్పులు చేసి మరీ కొత్త బోర్లు వేస్తున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ చేసినా గానీ ఇంతవరకు ఎండిపోలే. అబద్ధం ఆడద్దు గానీ ఇక ఇది ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం. ఒక బోర్ ఫెయిల్, రెండో బోర్ ఫెయిల్, రైతన్న జేబు ఖాళీ. రాజకీయంగా మీరు కేసీఆర్ ఎదుర్కోవాలనుకుంటే అది మీ ఇష్టం సార్, కానీ ఆ కక్షలో రైతును బలి చేయడం ఎంతవరకు న్యాయం? 10 ఏళ్లు పచ్చగా ఉన్న భూములను కేవలం 14 నెలల్లో ఎడారిగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ గారు, ఇది కృత్రిమ కరువు అని జనం మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఊరూరా తిరుగుతూ మైకులు పగిలిపోయేలా ఏం చెప్పారు? ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. కట్ చేస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేదనో, తండ్రి కొడుకు పేర్లు ఒకటే ఉన్నాయనో, ఆధార్ కార్డులో తప్పుందనో 100 రకాల సాకులు చెప్పి రైతులకు మొండి చేయి చూపించారు. ఇక రైతు బంధు కథ అయితే మరీ దారుణం. దానికి రైతు భరోసా అని పేరు మార్చి అసలు ఆ భరోసానే లేకుండా చేశారు. పెట్టుబడి సాయం కోసం రైతు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం పైసలు లేవు అని చేతులెత్తేసింది. అప్పులు పుట్టక, పెట్టుబడి అందక, నీళ్లు లేక రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఏడాది కాలంగా తెలంగాణ వైపు కన్నెత్తి చూడని రాహుల్ గాంధీ గారు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి ఎప్పుడు స్పందిస్తారు? మీ మొహబ్బత్ కి దుకాన్లో రైతుల ఆత్మహత్యలకు చోటు లేదా? పోని ఒక్క వ్యవసాయ రంగమా అంటే అదీ లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయింది అనడానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఏ ఒక్క వర్గం కూడా ఈ పాలనలో సంతోషంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రైతుల వరకు, అటు మహిళలు ఇటు వ్యాపారులు అందరినీ నమ్మించి మోసం చేసింది ఈ సర్కార్. నాకు 85 సంవత్సరాలు, ఆయనకి నమస్కారం పెడతా అని చెప్పండి, ఇండ్ల దగ్గరికి రావద్దని చెప్పండి. వడ్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. యూరియా లేక రైతులు అల్లాడిపోయిన ఘటనలు తెలంగాణలో మళ్లీ రేవంత్ రెడ్డి హయాంలో చూడాల్సి వచ్చింది. ఇటు హైదరాబాద్కు వస్తే హైడ్రా గీడ్రా అంటూ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చారు. ఇటు ఇళ్లు కొనేవాడు లేడు, అటు అమ్మేవాడు లేడు. హైదరాబాద్ నివాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ రియల్ ఎస్టేట్ ను పాతాళానికి తొక్కేశారు. ఇలా ఏ రంగాన్ని చూసినా అయోమయం, అస్తవ్యస్తం. ఇలాంటి సీఎం ఎక్కడ చూడలేము, ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఇప్పటిదాకా కాంగ్రెస్ పాలనలో దాదాపు 440 మందికి పైగా రైతులు చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించాలి. తక్షణమే ప్రభుత్వం కొన్ని పనులు చేయాలి. రాష్ట్రంలో వెంటనే వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం చెల్లించాలి. రాజకీయాలు పక్కన పెట్టి సాగునీటిని విడుదల చేయాలి. తెలంగాణ గడ్డపై రైతు ఉసురు తగిలితే ఏ ప్రభుత్వానికైనా నూకలు చెల్లినట్టే. ఇప్పటికైనా నిద్రపోతున్న సర్కార్ మేల్కొంటుందా, లేక మరింత మంది రైతులను బలి తీసుకుంటుందా చూడాలి. మరి తెలంగాణలో నెలకొన్న ఈ కరువు పరిస్థితులపై, రేవంత్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగానే ప్రభుత్వ వైఫల్యమా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.